జిల్లా గ్రంథాలయ సంస్థ తాలూకా సొంత భవనం నిర్మాణం కోసం 12 ఏళ్లుగా పోరాటం సాగుతోంది. ఈ 12 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నింటికీ ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. పైగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర విభజన సమస్యల మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి విభజన గురించి మాట్లాడారు. కానీ అందులో గ్రంథాలయం గురించింది లేదు. లైబ్రరీ అనేటువంటిది దాని పట్ల ఈ ప్రభుత్వాలకు ఎంత చిన్న చూపు ఉందో, ఎంత వెటకారంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మేము శాసన మండలిలో మన రాష్ట్రానికి స్టేట్ పబ్లిక్ లైబ్రరీ అనేది ఉండాలి. అది గుంటూరులోనో, విశాఖపట్నంలోనో, కర్నూలులోనో 3 చోట్ల మనకి రీజనల్ లైబ్రరీస్ ఉన్నాయి. ఈ 3 రీజనల్ లైబ్రరీస్లో ఏదో ఒక దాన్ని స్టేట్ పబ్లిక్ లైబ్రరీగా మీరు డిసైడ్ చేసి డిక్లేర్ చేయండి. అలాగే ఉన్నటువంటి పౌర గ్రంథాలయాలకి, జిల్లా గ్రంథాలయాలకి మీరు నిధులు కేటాయింపుని పెంచండి. కనీసం స్థానిక సంస్థల నుంచి వచ్చేటటువంటి మీరు వసూలు చేసుకుంటున్నటువంటి ఆస్తి పన్నులో రావాల్సిన వాటికి అందేటట్టు చూడండి. ఇవన్నీ మేము అడిగాం. శాసన మండలిలో గంటా శ్రీనివాసరావు గారు విద్యామంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఆయన విద్యామంత్రిగా ఉన్న టైంలో శాసన మండలికి ఇష్యూరెన్స్ ఇచ్చాడు. ఇప్పటికీ రికార్డుల్లో ఉంది. 3 నెలల్లో భవనం నిర్మాణం ప్రారంభిస్తామని. అది ఎప్పుడు ఇచ్చాడంటే 2015లో ఇచ్చాడు. 3 నెలల్లో ప్రారంభిస్తామన్నాడు. ఇప్పటికీ 3 నెలలు అవ్వలేదు. వాళ్ళ లెక్కలో ఎవరు దాన్ని ప్రారంభించలేదు. మనకి రీజనల్ లైబ్రరీ ఒకటి ఉంది విశాఖపట్నంలో. ఎక్కడుందో చాలా మందికి తెలియదు. నెహ్రూ బజార్లో గొడవలలో. నెహ్రూ బజార్ అంటే మన దొడ్డపర్తి దగ్గర ఉన్నటువంటి దానికి మర్రిపాలెంలో స్థలం శాంక్షన్ చేశారు. ఒకప్పుడు ఆ స్థలాన్ని మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఏమన్నాడంటే, మేము స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, స్థలం చూసుకుని దాన్ని టేక్ ఓవర్ చేసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ది, వాడెవరు స్టేట్ నుంచి వాడెవరికి రెస్పాన్స్ లేదని అన్నాడు. అంటే పుస్తకాలు జనాలు చదివితే ఆ అలవాటు వాళ్ళలో మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తారో అనేటువంటిది ఈ ప్రభుత్వాలకి భయం. అందుకనే వాళ్ళు లైబ్రరీస్ని చంపేసే పనిలో ఉన్నారు. దీని నిధుల్ని ఎండబెడుతున్నారు. గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల్ని వాళ్ళకి పెన్షన్లు, వాళ్ళ జీతాలు, వీటన్నింటిలోనూ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. పెద్ద నగరం విశాఖపట్నం, దీనికి లైబ్రరీ లేదే అనేటువంటి చింత వాళ్ళలో ఏమీ లేదు. మళ్ళా అదే మనుషులు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వంలో కూడా ఉన్నారు. అదే కొనతాల రామకృష్ణ గారు ఇప్పుడు జనసేన తరఫున ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదే గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పినట్టు నేమ్స్ చేంజ్ కానీ ఇంకా కార్డ్ ఈజ్ ది సేమ్ అన్నట్టు పార్టీలు వాళ్ళు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి మారారు, తెలుగుదేశం నుంచి మళ్ళీ బయటకు వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలోకి జనసేనలోకి వచ్చారు. ఆ స్థలం మాత్రం అలాగే ఉంది. అంటే ఇప్పటికీ వాళ్ళ దురాలోచన అలాగే ఉంది. దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ జిల్లా గ్రంథాలయ సంస్థకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి. ఈ బిల్డింగ్ కట్టడానికి ఒక 30 కోట్లు సరిపోతాయి ప్రస్తుతానికి మన అవసరాలు తీరడానికి. ఒక 30 కోట్లు ఇచ్చి ఈ బిల్డింగ్ కట్టించడానికి స్థలం ఖాళీగా ఉంది. 30 కోట్లు ఉన్నాయి. కోర్టుకి కూడా మనం సంస్థ తరఫున, మనం పోరాట సంస్థ తరఫున వెళ్ళినప్పుడు కోర్టులో కూడా మేము అక్కడ బిల్డింగ్ కడతాం అనే చెప్పారు. స్థలం మా అధీనంలోనే ఉందని చెప్పారు. స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ బిల్డింగ్ రాదు. ఎందుకు రాదు అంటే ఒకటే కారణం నాకు కనబడుతుంది అంటే, ప్రజలు కూడా దీని పట్ల తగినంత జాగరూకతతో లేరు. అయ్యో గ్రంథాలయం లేనందువల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేటువంటిది ఆ యూత్కి తెలియదు. ఇప్పుడు ఆ పౌర గ్రంథాలయం మన సొంత చొరవతో నిర్మించుకున్న గ్రంథాలయంలో అక్కడ కింద చదువుకుంటున్న పిల్లలకి జిల్లా గ్రంథాలయ సంస్థ అనేది ఒకటి ఉండేది అనేది కూడా వాళ్ళకి తెలియదు.
వాళ్ళు అక్కడే చదువుకుంటారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉంటే అందులో ఎన్ని సెమినార్లు కండక్ట్ చేయొచ్చు, ఎంతమంది మేధావులు పిలిచి ప్రసంగాలు ఇప్పించవచ్చు, ఎన్ని రకాల కోచింగ్ నిర్వహించవచ్చు, ఎన్ని ఉత్సవాలు కండక్ట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా దాన్ని ఒక చైతన్యానికి ప్రతీకగా దాన్ని ఎలా మార్చుకోవచ్చు, ఇవన్నీ మళ్ళీ మనం ఇంటింటికి తిరిగి చెప్పాల్సినటువంటి పని ఉంది. అందుకని కొత్త ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వం కొత్తదే, మనుషులు పాత వాళ్ళే అయినప్పటికీ దానికి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాలి. కాబట్టి కొత్త ప్రభుత్వానికి రిప్రజెంటేషన్లు ఇచ్చే పని చేయాల్సిందే. కానీ అదే సమయంలో సమాంతరంగా మనం అవసరమైతే ఇంటింటికి తిరిగి అయినా సరే ఒక ప్రచారం చేయాలి. ముందు ఇప్పుడు ఏవైతే గ్రంథాలయాలు నడుస్తున్నవి ఏవైతే ఉన్నాయో, జిల్లాలో స్వచ్ఛందంగా నడుస్తున్నవి, కాలేజీల్లో యూనివర్సిటీలో నడుస్తున్నవి, మొత్తం వాళ్ళందరినీ మనం రీచ్ అయ్యి మన ఎప్పీలు వాళ్ళందరికీ ముందు ఇచ్చి మీరందరూ కూడా కదలండి, అందరం కలిసి మంచి గ్రంథాలయాన్ని సాధించుకుందాం అనేటువంటి ఒక పిలిపించి, తర్వాత అవసరమైతే మొత్తం ప్రజలందరిలోకి వాళ్ళందరిలోకి వెళ్ళేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం అక్టోబర్ నెల నుంచి అయినా తీసుకోవడానికి సిద్ధపడాలి. ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వకూడదు, మనం నిద్రపోకూడదు. ఇది ఒక హక్కు. గ్రంథాలయ ఉద్యమం ఉవ్వెత్తున నడిచిన నాడే జాతీయోద్యమం కూడా ఉరకలు పొరగలు వేసుకుంటూ ముందుకెళ్ళింది. గ్రంథాలయాలు ప్రజల చైతన్యానికి కేంద్రం. ఇప్పుడు ప్రజలకు చైతన్యం తక్కువగా ఉంది, వెనకబడి ఉన్నారు, ఇలా మాట్లాడే వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే గ్రంథాలయాన్ని ఉద్యమాన్ని మళ్ళీ దానికి ముందు ఊపి ఇవ్వడమే. అందుకని అటువంటి ఒక ఊపితో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందులో నేను కూడా నా వంతు శాయశక్తుల కృషి కొనసాగిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఏ ఒక్కటి కూడా మీరు తిరిగి ప్రజలు చేర్చినటువంటి ఒక్క ఘట్టం కూడా లేదు. చాలా పోరాటాలు జరిగాయి, కానీ ఇది దీంట్లో విజయవంతం అవడం అనేటువంటి గొప్ప విషయం. ఇప్పుడు రెండో మనం విజయం, ఇప్పుడు శర్మ గారు చెప్పినట్టు దాని నిర్మాణం చేయాలి. ఏ ఆటంకాలు ఇప్పుడు లేవు. ప్రజెంట్ కోర్టులు కానీ లేకపోతే ఇతర ప్రత్యుత్తరాలు కానీ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆటంకాలు లేవు. మరొక విషయం, దీని దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది. రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, కానీ గ్రంథాలయం దగ్గర డబ్బులు ఎన్ని కావాలంటే 30 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన డబ్బు ఉంటుంది. ఆ డబ్బు అంతా మనమే, మనం ఇంటి పనులు కడతాం. అందులో 100 రూపాయలు కడితే 8 రూపాయలు ఇలాంటి లైబ్రరీ నిర్వహణ కోసం మనం చెల్లిస్తాం. అలాంటిది ప్రతి సంవత్సరం ఈ మున్సిపల్ కార్పొరేషన్కి విశాఖపట్నంలో ఉండే ప్రజలు 30 కోట్లు చెల్లిస్తూ ఉంటారు. మరి ఆ డబ్బంతా గ్రంథాలయాల్ని నిర్మించి ఉన్న గ్రంథాలయాల్ని బాగా సక్రమంగా నడపటం, ప్రజలకి, యువకులకి, విద్యార్థులకి విజ్ఞానాన్ని అందించటం దీని యొక్క ప్రధానమైనటువంటి కేంద్రం. ఎప్పుడైతే ఇలాంటి లైబ్రరీస్, ఇలాంటి ఉమ్మడి కేంద్రాలు లేవు, ఇప్పుడు యువత అంతా కూడా గంజాయి, డ్రగ్స్ దీనికి అలవాటు పెట్టుకుంటారు. ఉమ్మడి ఎక్కడున్నాయి? ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి స్విమ్మింగ్ చేద్దామంటే అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు. ఎంఈపీలో కానీ లేకపోతే బీజేపీ వాడు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఇప్పుడు పోర్ట్ స్టేడియాన్ని 30 ఏళ్ళకి ఇచ్చేసాడు, 16 ఎకరాలు. ఆ పక్కనే శాలిగ్రామపురం పోర్ట్ క్వార్టర్స్ ఉన్నాయి 30 ఎకరాల్లో. రజాగా అనేటువంటి ఒక సంస్థకి ఇచ్చారు 30 ఏళ్ళు. రహేజా అనేటువంటి సంస్థకి ఇచ్చేసారు. వాళ్ళు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్ అన్నీ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కోసం వాళ్ళన్నీ కూడా బిల్డింగులు కడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి కట్టలేదు కదా కనీసం ఈ లైబ్రరీ. చంద్రబాబు గారు వచ్చారు, ఇది కూటమిగా ఉన్నారు, జనసేన కూడా అందులో పవన్ కళ్యాణ్ ఉన్నారు, అలా బీజేపీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళేమన్నా గత ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు వాటికి భిన్నంగా వీళ్ళు చేస్తామని చెప్పారు. ప్రజలు కూడా దానికి అనుగుణంగా ఓటు కూడా వేశారు. కనీసం ఈ గ్రంథాలయాన్ని నిర్మిస్తారనేటువంటి అందరూ ఆశిస్తూ ఉన్నాం. ఈలోపు ఈ మధ్యకాలంలో ఈ 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఖాళీ లేదు. అందరితో సమావేశాలు వేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీశారు. ఏం లేదు, అది ఇది శ్వేతపత్రాలు కూడా విడుదల చేసేసారు. ఇప్పుడు కొత్త ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు కదా, ఈ మాటలన్నీ బాగున్నాయి, విశాఖపట్నాన్ని కూడా బాగా చేస్తానన్నాడు, అమరావతిని కూడా ఈ 5 ఏళ్ళలో దాని రూపురేఖలు చేస్తాను పేపర్లో చూస్తే మటుకి చాలా బాగా. కానీ వాటిల్లో ఆయన మాట్లాడే దాంట్లో కొన్నింట్లో పాత వాసన లేదు, పోయినట్టు కనిపించలేదు. ఈ లోపల ఒకటి తీసుకొచ్చారు, పీపీపీ అన్నాడు. అంటే అభివృద్ధి అంటే పీపీపీ అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్.
ఇంతకుముందు 3 పీలు ఉండేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఇంకోటి గెలిపాడు అనమాట. అంటే ఏమిటి, ఈ లైబ్రరీ స్థలాన్ని గవర్నమెంట్ నిర్మించదు, ఒక సిఎంఆర్ రమణ గారికి ఇచ్చేసి నువ్వు నిర్మించుకో, పైన లైబ్రరీకి 3 ఫ్లోర్లు ఇచ్చేయి, ముందులో 8 ఫ్లోర్లు నువ్వు బట్టల దుకాణాలు పెట్టుకొని, అదనమాట అర్థం. ఇప్పుడు పీపీపీలని నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు. అదే స్కూల్స్ అసలు బాగాలేవు, దరిద్రంగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్, దాన్ని పోటీగా తీసుకెళ్ళాలి. అందువల్ల మీరు ఏం చేయాలంటే ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరినో చూడండి, దాతలు పెట్టి వాళ్ళకి ఇచ్చేయండి దత్తతకనే అన్నారు. అంటే ఒకవైపు ఏమో పరిస్థితి చెప్తున్నారు బాగాలేదని, దాని పరిష్కారం అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమనేటువంటిది చెప్తున్నారు. అంటే ఈ పాతది వాళ్ళ ఒక పద్ధతుల్లో రాష్ట్రాన్ని డ్యూటీ చేస్తే, వీళ్ళు ఇంకో పద్ధతుల్లో వాటిని అన్నిటిని కూడా మన యొక్క ఉపయోగపడేటటువంటి ఇప్పటి వరకు ఉండేటటువంటి విద్య, వైద్యం కానీ, వైద్య రంగంలో కూడా ఉన్న కేజీహెచ్ లేదా విమ్స్ ఇటువంటివి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. కొత్త విధానంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి చూస్తే, అందువలన ఇలాంటివి మనం ఆదిలోనే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎదుర్కొంటే వెనక్కి వెళ్ళటం అనేటువంటిది అది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలోనే మనం ఓడిపిక్కాం, గ్రంథాలయాన్ని వాళ్ళ చేతుల నుంచి బలవంతంగా లాక్కొచ్చాం. అందువల్ల అంత మళ్ళా లాక్కొని వెళ్ళి దాని ప్రైవేట్ వాళ్ళకి అంత సాహసం ముందుకు రాస్తారని మనం అనుకోవద్దు. ఒకవేళ వచ్చినా వాళ్ళకి తెలుసు జరిగినటువంటి శర్మ గారు ఉడుంపట్టు వదలకుండా దాన్ని అన్ని రకాలైనటువంటి దీన్ని ముందుకు తీసుకురాగలిగారు. అందువల్ల విశాఖ ప్రజల్లో కూడా దీన్ని సాధించినటువంటి విజయం ఉంది. అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇది నలుగుతూ ఉన్నది. అందువల్ల తప్పనిసరిగా అనివార్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీన్ని నిర్మించాల్సిందే, వేరే మార్గం అనేటువంటిది లేదనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడాంచే మరలా తిరిగి మన పోరాటాన్ని వివిధ రూపాల్లో దీన్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఇప్పటికీ అధికారులకి ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ అనేటువంటి ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆ దిశగా మనం ముందుకెళ్తే తప్పనిసరిగా మనం విజయం సాధిస్తాం. మనం మెదలుకుని ఉంటే మటుకు అది ప్రైవేట్ వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. టోల్గేట్ ఉంది అగనంపూడి దగ్గర, అందరికీ తెలుసు కదా. కార్లు వెళ్తే డబ్బులు తీసుకుంటారు, లారీలు ఇవన్నీ వెళ్తుంటారు. ఈ టోల్గేట్ మీద మేము మున్సిపల్ కార్పొరేషన్లో ఒక తీర్మానం పెట్టాను. అదే సిటీలో ఒక టోల్గేట్ ఉండబట్టి దేశంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా టోల్గేట్ పట్టణాల్లో మధ్య నడిబట్లు ఎక్కడా లేవు, ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కానీ ఇదేమిటని అంటే అప్పుడు ఆ తీర్మానానికి అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చి తీర్మానం చేశాం. తీర్మానం చేసి ఇప్పటి వరకు అది తొలగించలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా వేసాము. మొన్న ఎన్నికల ముందు చాలా హడావుడి చేశాం. తర్వాత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి గాజువాకు వచ్చి ఈ టోల్గేట్ని తీసేస్తామని చెప్పేశారు. తీసేస్తాం, ఇది లూట్ చేస్తుంది ప్రజానీకం అని. చివరికి ఏం చేశారు, ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక ప్రకటన చేశారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చారు కాబట్టి టోల్గేట్ని తీయమని నేను ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను. వెంటనే 3వ రోజు అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు వాళ్ళందరినీ తీసుకెళ్ళి పాపం మొత్తాన్ని లేకుండా చేసేసాడు. మొన్న ఈ మొత్తం దాని యొక్క స్ట్రక్చర్ని కూడా తొలగించండి అని నేను మన ఎన్హెచ్ వాళ్ళ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి కలవటం జరిగింది. అడిగితే చెప్పింది ఏంటంటే, ఆయన మేము ఈ టోల్గేట్ తీసేయట్లేదండి, ఎవరు చెప్పారు, కొత్తగా వాళ్ళు వచ్చారు, ఒక 4 రోజులు ఏదో వాళ్ళు దౌర్జన్యం చేసి తీశారు కాబట్టి వాళ్ళకి ఉపశమనం కోసం, వాళ్ళ నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ఒక 4 రోజులు అది ఆపాము. ఇప్పుడు టెండర్స్ పిలిచాం, మళ్ళీ సంవత్సరానికి 81 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి టోల్గేట్ ద్వారా టెండర్లు కూడా పిలిచామని 21వ తారీఖు టెండర్లు కూడా గత నెల ఫైనల్ కూడా చేసేసారు. అంటే అర్థం ఏమిటి, మళ్ళీ టోల్గేట్ పెంచుకుందాం. పౌర గ్రంథాలయాల సేవా సమితి మనం 2012లో ఏర్పడ్డాం. అప్పటి నుంచి దానికి ప్రధానమైన చోదక శక్తి విశాఖపట్నం, మహారాణిపేట, దండుబజార్లో ఉన్నటువంటి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ యొక్క విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం నేల కూల్చివేయబడింది 2010వ సంవత్సరంలో. అది ఎందుకు జరిగింది ఇలాగా? ఒక గ్రంథాలయాన్ని కూల్చివేయడం అనేది
చాలా అసాధారణమైనటువంటి విషయం. గ్రంథాలయం అంటే ఒక విద్యా సంస్థ. విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, అలాగే పరిశోధకులకి, వృద్ధులకి, బాలలకి, మహిళలకి, ఇలా అందరికీ వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక పెద్ద సాధనం. ఈ లైబ్రరీలకు ప్రాధాన్యత అనేది ఎప్పుడో గుర్తించారు. మన స్వాతంత్ర సమరంలో ఆ లైబ్రరీలు చాలా ప్రధానమైన పాత్ర వహించాయి. లైబ్రరీలకు వెళ్ళి చదువుకుని ఎంతోమంది విద్యావంతులయ్యి, ఉత్తేజితులయ్యి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా లైబ్రరీలకి చాలా ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీలు కనుక చూసినట్టయితే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. నిన్ననే నాకు ఒక మిత్రుడు ఒక ఫోటో పెట్టారు, ఒక వీడియో. చైనాలో ఒక గ్రంథాలయం అని చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే చెప్పలేదు. అలాగే మన దేశంలో కూడా మనం తెలుసుకున్నాం. మదురైలో కామరాజ్ కరుణానిధి పేరుతో గ్రంథాలయం స్టార్ట్ చేశారు ఇటీవల. చాలా మహాద్భుతమైన గ్రంథాలయాన్ని కట్టారు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. అలాగే రాజస్థాన్లో ఒక చీఫ్ లైబ్రరీని ఈ మధ్యకాలంలో సమావేశంలో నేను కలవడం జరిగింది. ఆ మేడం గారు మీ లైబ్రరీ గురించి ఏమైనా చెప్తారా మేడం నాకు అని అడిగితే ఆవిడ ఏం చెప్పారంటే, మీ ఎంత వయసు, ఎంత పెద్దది మీ లైబ్రరీ ఏంటి అని వివరాలు అడిగారు. అడిగితే అప్పట్లో ఉన్న మహారాజు గారు ఆయన యొక్క రాజభవనాన్ని లైబ్రరీ కింద కన్వర్ట్ చేయడానికి ఇచ్చేసారండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఒక 40 ఎకరాల స్థలంలో ఆ పెద్ద భవనం సెంటర్లో చుట్టూ గార్డెన్, విద్యార్థులందరూ వచ్చి ఆ పుస్తకాలు తీసుకెళ్ళి ఆ గార్డెన్ గురించి చదువుకుంటుంటారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసాము, ఇంటర్నెట్ ఇవన్నీ ఏర్పాటు చేసాము. పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో మనవాళ్ళు ఉన్న గ్రంథాలయం యొక్క స్థలం వేస్ట్, ఎకరం స్థలంలో గ్రంథాలయమా అని బాధపడి ఆ గ్రంథాలయ సంస్థకు చెందినటువంటి డైరెక్టర్ గారు, జిల్లా రాష్ట్ర గ్రంథాలయ సంస్థకి డైరెక్టర్ గారు ఉంటారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ అని ఉంటాడు ఆయన గారు శుభ్రంగా నోట్ రాశాడు. ఇది చాలా తెలివి తక్కువ చర్య. గ్రంథాలయ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడం ఏంటి అని చెప్పి ఆయన నోట్ పెడితే ఆ నోటు కూడా పక్కన పారేసి పలుకుబడి గల ప్రముఖులు ఆ స్థలాన్ని లీజుకి రాయించుకుని అందులో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి ప్రతిపాదన చేసి లీజుకి రాయించుకున్నారు. ప్రభుత్వం ప్రతిపాదన ఒప్పించి తర్వాత మళ్ళీ ఆ ప్రతిపాదన ఒప్పించడానికి ఆ తర్వాత అక్కడ లైబ్రరీ కట్టము, లైబ్రరీకి ఒక 500 గజాల స్థలంలో వేరే బిల్డింగ్ కట్టేస్తాము, మిగతా అంతా మేము కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటాం అని చెప్పి దానికే పర్మిషన్ రాశారు. దానికి కూడా మన ప్రభుత్వం వాళ్ళు అప్పట్లో ఒప్పుకున్నారు. కానీ ఈ లోపల మనం ఈ విశాఖపట్నంలో ఉన్న పుర ప్రముఖులు, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న డాక్టర్ బి గంగారావు గారు, వీరు నన్ను పిలిచారు. ఈ లైబ్రరీ స్థలం కోలుపెట్టారండి, ఇది ఎందుకు కోలుపెట్టారు, ఏంటి దీని వ్యవహారం కథ ఏంటి, ఒకసారి సమాచారం తెలుసుకోండి, దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పి నాకు చెప్పారు. నేను అప్పుడు ఆ అగ్రిమెంట్ కోసం వాటి కోసం ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టి ఆ అగ్రిమెంట్ ఎవరు అంగీకరించారు, ఎలా అంగీకరించారు, ఏ కండిషన్స్ మీద అంగీకరించారు అవన్నీ తెలుసుకుని దాని మీద ఒక పెద్ద పోరాటాన్ని, ముఖ్యంగా ఈ గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు త్రిమూర్తులు గారు, మల్లేశ్వరరావు గారు, అప్పారావు గారు, ఇంకా మిగిలిన
మిత్రులు అందరూ కూడా ఇవాళ కూడా ఇక్కడికి వచ్చారు చూడండి. అంత ఈ వయసులో కూడా వారు వచ్చారు. ఇంతమంది ఆ రోజు కూరుకుని సార్ మనం ఏమైనా సరే చేయాలి అని చెప్తే అప్పుడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. తర్వాత అనేకమైన పోరాట కార్యక్రమాలు చేపట్టాం. మన అప్పట్లో ఎంవిఎస్ శర్మ గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆయన పలుకుబడిని ఉపయోగించుకొని మనం అందరి దగ్గరికి రాయబారాలు వెళ్ళడానికి, ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళడానికి మనం పెట్టిన నోట్ల ఆధారంగా అప్పట్లో పూనం మాల్కొండే గారని ఒక సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఉండేవారు. ఆవిడ ఇటువంటి అగ్రిమెంట్ చాలా తప్పుడు అగ్రిమెంట్ అని, ఆ అగ్రిమెంట్ అమలు చేయడంలో కూడా అన్ని అవకతవకలు జరిగాయని అవన్నీ మనం ఆధారాలు సహా నిరూపించాం. అసలు ఆ టెండర్ సింగిల్ టెండర్, దాన్ని యాక్సెప్ట్ చేయడమే అన్నింటికి విరుద్ధంగా జరిగింది. అవన్నీ మనం ఎక్స్పోజ్ చేసిన ఫలితంగా పూనం మాల్కొండే గారు చాలా కన్విన్స్ అయిపోయి నోట్ పెట్టారు. ఆ నోట్ కూడా ఆపడానికి చాలా ప్రయత్నం జరిగింది. మొత్తం మీద Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.